నమస్తే. కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం కలియుగ వైకుంఠం తిరుమల. అక్కడ లభించే లడ్డూ ప్రసాదం అంటే కేవలం తినుబండారం కాదు, అది భక్తుల నమ్మకం, ఒక పవిత్ర భావన. కానీ దురదృష్టవశాత్తు గత కొంతకాలంగా ఆ పవిత్ర ప్రసాదం రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారింది. గోవింద నామస్మరణతో మారుమ్రోగాల్సిన కొండపై ఇప్పుడు రాజకీయ విమర్శలు హోరు వినిపిస్తుంది. లడ్డూలో కల్తీ నెయ్యి వాడారా? నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందా, లేక అది కేవలం సింథటిక్ కల్తీనా? ఈ ప్రశ్నల కంటే ఎక్కువగా నువ్వు చేశావా, నేను చేశానా అనే రాజకీయ చదరంగమే ఇక్కడ కనిపిస్తుంది. అసలు ఈ వివాదం ఎలా మొదలైంది? గత వైసీపీ ప్రభుత్వ హయాంలో లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందంటూ కూటమి ప్రభుత్వం చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ల్యాబ్ రిపోర్ట్లను బయటపెట్టగా అటువైపు నుండి జగన్ మోహన్ రెడ్డి ఇదంతా రాజకీయ కుట్ర అని కొట్టిపారేశారు. టెండర్ నిబంధనలు సడలించి నాసిరకం నెయ్యి సరఫరా చేసే సంస్థలకు కొమ్ము కాచారని అధికార పక్షం వాదిస్తుంది. భక్తుల మనోభావాలతో ఆడుకుంటూ రాజకీయంగా లబ్ధి పొందడానికే ఈ అపవిత్ర ప్రచారం చేస్తున్నారని విపక్షం కొట్టిపారేస్తుంది. నిజంగా తప్పు జరిగిందా లేదా అన్నది పక్కన పెడితే, ఈ ఆరోపణల వల్ల సామాన్య భక్తుడి మనసు గాయపడింది అన్నది మాత్రం అక్షర సత్యం. తాజాగా సిట్ ఛార్జ్ షీట్ ఈ వివాదాన్ని మరో మలుపు తిప్పాయి. నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందా లేదా అనే అంశంపై సిట్ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఇక్కడే అసలు రాజకీయ క్రీడ మొదలైంది. జంతువుల కొవ్వు లేదని తేలిపోయింది. చంద్రబాబు క్షమాపణ చెప్పాలి అని వైసీపీ డిమాండ్ చేస్తుంది. కొవ్వు లేకపోయినా పక్కా ప్లాన్తో సింథటిక్ నెయ్యిని వాడి భక్తులను మోసం చేశారు, ఇది మహాపాపం అని అధికార కూటమి ప్రభుత్వం ఎదురుదాడి చేస్తుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, నివేదికలోని అంశాలను తమకు అనుకూలంగా మలుచుకోవడంలో పార్టీలు చూపిస్తున్న శ్రద్ధ భక్తుల్లో నెలకొన్న గందరగోళాన్ని తొలగించడంలో చూపడం లేదు. ఒక పార్టీ బీఫ్ అని వాడితే మరో పార్టీ రాజకీయ కక్ష అంటుంది. మధ్యలో గోవిందుడి ప్రసాదం వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. శ్రీవారి లడ్డూ నెయ్యి కేసు కేవలం క్వాలిటీ కంట్రోల్ సమస్యగా మిగిలిపోలేదు. ప్రతి పార్టీ తన ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి లేదా ప్రత్యర్థిని దెబ్బతీయడానికి కల్తీ నెయ్యి కేసును ఒక అస్త్రంగా వాడుకుంటుంది. కోట్లాది రూపాయల బడ్జెట్ ఉండే టీటీడీలో పారదర్శకత పెంచడంపై చర్చ జరగాలి. భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఎలాంటి టెక్నాలజీ వాడాలో చర్చించాలి. కానీ మన దురదృష్టం ఏంటంటే, చర్చంతా రాజకీయంగా మారిపోయింది. రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి, గెలుపోటంలు మారుతుంటాయి. కానీ వ్యవస్థల మీద, పవిత్రమైన నమ్మకాల మీద రాజకీయ నీలినీడలు పట్టడం ప్రజాస్వామ్యానికి, ధర్మానికి మంచిది కాదు. శ్రీవారి లడ్డూలో వాడే నెయ్యి విషయంలో తప్పు చేసిన వారు ఎవరైనా సరే చట్టపరంగా శిక్షించబడాలి. కానీ ఆ ప్రక్రియలో పవిత్రమైన ప్రసాదాన్ని రాజకీయ రొంపిలోకి లాగడం మానుకోవాలని భక్తులు కోరుకుంటున్నారు.